బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 7వ రోజు అమ్మవారి ఎటువంటి అవతారాల్లో ఉంటారు, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి, తీసుకోవాల్సిన నియమ నిష్టలు ఏంటి? మహాచండీ అవతారం. మహాచండీ అవతారం అంటే చండీ హోమం చేస్తారు, చండీ యజ్ఞం చేస్తారు, చండీ యాగం చేస్తారు చాలా రకాలుగా. అయితే మనకి పొలిటీషియన్స్ కొన్ని పార్టీలు వాళ్ళు ఏంటంటే చండీ యోగం అని చేస్తారు, చండీ హోమం అని చేస్తారనమాట. ఈ చండీ హోమం దేనికి చేస్తారంటే పదవులు రావడానికి, రాజకీయంలో మెప్పు పొందడానికి, అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఇంకొంచెం ఎదగడానికి చేస్తారు. పేరు ప్రఖ్యాత హోదా ఎవరికైతే కావాలో వారు రేపటి రోజు మనం ఉన్నా లేకపోయినా మన జ్ఞాపకాలు ఉండాలి, స్టాచ్యూ అయి ఉండాలి అనుకునేవారు, తరతరాలు బాగుండాలి అనుకునేవారు, మన కింద స్థాయి వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ బాగుండాలి అనుకునేవారు, పెద్ద పెద్ద సంస్థలు పెట్టాలి అనుకునేవారు, నేను ప్రజలకు ఏదో చేయాలి అనుకునేవారు అందరూ కూడా ఆ రోజున అమ్మవారికి ఆదరణగా కొలుచుకోవాలి. ఆ రోజు అమ్మవారిని ఇంట్లో కొలుచుకోవచ్చు, ఆలయానికి వెళ్ళి కొలుచుకోవచ్చు. అక్కడ అమ్మవారిని కొలుచుకొని ఎవరైనా చేయగలుగుతాను అనుకుంటే కనుక చండీ హోమం అని ఉంటుంది. ఈ చండీ హోమం నిర్వహించుకునేదానికి చండీ హోమం చేసుకోవచ్చు. చండీ హోమానికి సంబంధించిన ద్రవ్యాలు అనేది అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార్య వారిని అడిగితే మనకున్నటువంటి స్థాయిని బట్టి వారు ద్రవ్యాలు అయితే చెప్తారు. మినిమం అయితే ఒక 7,000 నుంచి 15,000 వరకు ఆ ద్రవ్యాలకు ఖర్చే అవుతుంది అన్నట్టు. ఇక వారికి అక్కడ తీసుకునేటువంటి డబ్బులు అయితే పర్సన్ బట్టి పరిస్థితిని బట్టి అక్కడ తీసుకునే విధానం అయితే కనపడుతుంది. ఈ చండీ హోమం చేయించలేనటువంటి వారు అంటే అప్పు తీసుకొచ్చి చేయకూడదు. అలా చేయించలేని తత్వంతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కనుక ఇక్కడ అమ్మవారికి శారీ పెట్టవచ్చు. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉండాలి. ఆరెంజ్ కలర్ శారీ, బ్లౌజ్ పీసు, అలానే నైవేద్యం ప్రకారంగా ఏదైతే ఉంటుందో అవి పెట్టుకోవచ్చు. ఈ చండీ హోమం రోజున ఆడపిల్ల అంటే కొత్తగా పెళ్ళైన వారు వాయనం కూడా తీర్చుకోవచ్చు. కొత్తగా పిల్లలు దోశలని ఇంకా ఏవో చాలా రకాలు ఉంటాయి, చిలకలు, పంచదార చిలకలు, బొమ్మనందు కొట్టాలు, అలానే బొమ్మల కొలువులు, ఇవన్నీ కూడా ఈ యొక్క చండీ హోమం రోజున, ఈ యొక్క చండీ అవతారం రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆహ్లాదంగా పిల్లలందరూ కూడా కలిసేసి చండీ హోమం చేయడం ద్వారా వారు రేపటి రోజున గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాదు, ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి స్థాయిలో ఉంటారన్నమాట. అంటే ఈరోజు పౌరులే రేపటి ఇది ఉంటుంది కదా, అట్లా ఈరోజు పిల్లలే రేపటి పౌరులు, అట్లానే వారందరూ కూడా పై స్థాయికి వెళ్ళేదానికి, నరదిష్టి, నరఘోష, దిష్టి దోషాలు అన్నీ కూడా తగ్గేదానికి, అవన్నీ కూడా వారి చెంత చేరకుండా ఉండేదానికి ఈ యొక్క చండీ అవతారం రోజున పూజించుకోవచ్చు. అలానే ఈ అమ్మవారికి డ్రై ఫ్రూట్స్, ఖాళీ డ్రై ఫ్రూట్స్, బాదము, పిస్తా, అంజీరు ఇలా ఉంటాయి కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం అనేది తేనె కలిపినటువంటి డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. అలానే చలిబిడి, గసగసాలు, ఎండు కొబ్బరి, అలానే బెల్లము కలిపినటువంటి చలిబిడి కూడా అమ్మవారికి, పచ్చి చలిబిడికి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మరొకటి బూరెలు అని మనకి పాల బూరెలు అంటారు. ఈ పాల బూరెలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా వీరి మీద ఉంటాయి. సెలబ్రిటీస్ అలానే పొలిటీషియన్స్ అయితే ఎక్కువగా ఈ అమ్మవారిని కొలిసేటువంటి విధానాలు అయితే ఎక్కువ మనం చేస్తూ ఉంటాము. ఇంకా 8వ రోజు అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే అమ్మవారికి సమర్పించుకోవాల్సిన ప్రసాదాలు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మనకు వచ్చేసి సరస్వతి దేవి అవతారం రోజున ఉంటుందన్నమాట. ఈ రోజున పంచమి కూడా ఉంటుంది. సరస్వతి మాత, పంచమి, సోమవారం ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అయితే ఆ రోజున అందరూ అనుకుంటారు సరస్వతి మాతకి పుట్టినరోజు ఏమో సరస్వతి మాతకి పూజ చేయాలి, లేకపోతే మన పిల్లల్ని తీసుకెళ్ళేసి అక్కడ అక్షరాభ్యాసం చేయించే మంచిది అనుకుంటారు. కరెక్టే అది. కానీ అక్షరాభ్యాసం అంటే ప్రతి రంగంలోనూ అక్షరాభ్యాసం. ఇప్పుడు మనము ఇంజనీరింగో, బీటెక్కో చదువుతాం, కానీ మన దాంట్లో అక్షరాభ్యాసం అన్నట్టే. 1వ క్లాసులో చేసేది అక్షరాభ్యాసం కాదు. మనం ఎక్కడైనా వర్క్కి వెళ్తాం, వర్క్ నేర్చుకోవాలి కదా, మళ్ళీ ఆ వర్క్ నేర్చుకోవాలంటే అక్షరాభ్యాసమే కదా. ప్రతి దానిలోనూ అక్షరాభ్యాసమే. ఎవరైనా కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు, ఏదైనా కొత్త రంగాలు మొదలు పెట్టాలనుకున్నవారు, వ్యాపార సంస్థలు నిలబెట్టాలనుకున్నవారు, ఏదైనా ఇండస్ట్రీలు స్టార్ట్ చేయాలనుకున్నవారు, హాస్పిటల్ అని మొదలు పెట్టాలనుకున్నవారు, అంటే చదువు అంతా అయిపోయిన తర్వాత ఏదో రంగంలో నేను సెటిల్ అవ్వాలనుకుంటారు కదా, వీరంతా కూడా మొదటగా అక్షరాభ్యాసం ఉన్నవారే, అక్షరాభ్యాసం చేసుకోవాల్సిన వారే, వీరంతా కూడా ఆ రోజున పూజించుకోవచ్చు. ఒక చంటి పిల్లలే కాదు, ఇంకా ఎవరైనా బాలరిష్ట రోగాలు ఉండేసి పిల్లల్లో మాటలు సరిగా రావు, నత్తిగా వస్తున్నాయి, మైండ్ సెట్ సరిగా ఉండదు, ఆలోచన విధానం సరిగా ఉండదు, మతిమరుపు ఉంది, ఇలాంటి ఎవరైనా ఉంటే కూడా వీరందరూ కూడా ఏదైతే మనం మొదటిగా తొలి రంగంలో అంటే రంగాల్లో మొదటి అడుగు వేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున సమీప దూరంలో ఉన్నటువంటి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళైనా సరే ఒక తేనె బాటిల్, అలానే వేప దంటు కానీ, అలానే మనకి కరివేపాకు దంటు కానీ, అలానే మనకి విశ్వాక్ అని ఉంటుంది. అంటే విశ్వాక్ అంటే తెలుగులో ఉత్తరేణి.
ఉత్తరేణి దంటు కానీ, దంటు అంటే చిన్న పుల్లలు తీసుకుని వెళ్ళేసి అమ్మవారి ఆలయంలో పాదాల చెంత పెట్టినిచ్చేసి ఆ తేనె దంటుతో ముంచివేసి మన నాలుక మీద ఓం మాత్రేన నమః అనే ఒక బీజ మంత్రాన్ని కనుక మనము లిఖించుకున్నట్టే కనుక ఖచ్చితంగా వారు ఏ రంగంలో అడుగు పెడతారో ఆ రంగంలో ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు. ఓకే, ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అంటే శరన్నవరాత్రులు అనేది మామూలు విషయం కాదు. అది సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పటికీ కూడా వచ్చే ప్రతిసారి ప్రత్యేకత ఉంటుంది. అలానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకత ఉంది. ఇలాగా ప్రతిరోజు కూడా ఎవరెవరి అవసరాలు కొద్దిగా వారు ఆ రోజును పూజించుకుంటే, ప్రతిరోజు అందరికీ అవసరం కుదరకపోవచ్చు, కానీ ఆ రోజున వారి రంగంలో ఉన్న వారు పూజించుకున్నట్టయితే ఖచ్చితంగా అందరికి కూడా మంచి మెలకువలు, మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. ఈ ఒక సరస్వతి మాత పెట్టుకోవాల్సినటువంటి ప్రసాదం ఏంటంటే కనుక ఈవిడికి కూడా చక్కెర పొంగలి పెట్టవచ్చు. ఆ కాగి చల్లార్చి దాంట్లో పటికి బెల్లం, మిశ్రి లేకపోతే బెల్లము కలిపినటువంటి పాలు ఆవిడికి చాలా ఇష్టం. ఆవు పాలు అయితే ఇంకా శ్రేష్టం, ఆవిడికి చాలా ఇష్టం. వేరే ప్రసాదాలు ఏమీ ఆమె తీసుకోదు, మనం ఇష్టపూర్వకంగా పెట్టుకోవడం తప్పితేను. ఆవిడికి కావాల్సింది ఏంటి అంటే పాలు, చల్లార్చినటువంటి పాలు, కాగి చల్లార్చిన పాలు, దానిలో తేనె కానీ బెల్లం కానీ వేసి ఆ పాలు నైవేద్యంగా పెడితే వీరింట్లో చదువే కాదు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా వారు దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ వారి చెంతకి చేరవు. ఇలాంటి నైవేద్యాలు పెట్టుకుంటే సరిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.